ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే నేను దీన్ని కూడా ఒక బాధ్యతగా తీసుకుని శ్రీకాకుళం నియోజకవర్గంలోని గొంటి గ్రామంలో రైతన్న మీకోస కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. సాగు సమస్యలు, నీటి కొరత, పంట ధరలు వంటి అంశాలపై చర్చించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం దీపావళి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో 29 లక్షలతో నిర్మించిన రహదారులను ప్రారంభించి గ్రామీణాభివృద్ధి మౌలిక వసతులు కీలకమన్నారు. ఇక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓర్పుతో విన్న ఆయన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంపోలు పిఎస్సిఎస్ చైర్మన్ గొండు వెంకటరమణమూర్తి, గొంటి సర్పంచ్ చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఓకే ఓకే చూడండి మేడం, మేడం చూడండి. ఎవరో ఇప్పుడు మినుములు పెసలు ఉన్నాయి, కొద్దిగా ఆయిల్ రాసేసి వాళ్ళు కొద్దిగా జల్లెడ పట్టేసి ఆయిల్ రాసి ప్యాకింగ్ చేసి అమ్మేస్తున్నారు. దాని మీద కొంచెం పొట్టు తీసి తెల్ల ఏమంటారు మినప గుళ్ళని అమ్ముతున్నారు. అలాగే వేరుశనగ అయితే వాళ్ళు తీసా, అది మనమే ఎందుకు చేయకూడదు? దాన్ని కూడా మనం యూనిట్లు పెట్టుకొని 4-5 రైతులు ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని దానికి సంబంధించిన మిషనరీ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. మీకు చదువు లేకపోతే మీ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి 15,000, 10,000, 20,000 కోసం ఎక్కడికో తల్లిదండ్రులు దూరంగా, కుటుంబం దూరంగా ఎక్కడికో ఉద్యోగం పంపించే బదులు అలాంటి యూనిట్లు మనమే పెట్టుకుంటే అది గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అవన్నీ తెలియజెప్పడానికే రైతన్నకి మీకోసమని రైతుల్ని ఒక్క రైతు భూమి మీదే పంట మీద ఆధారం కాకుండా వాళ్ళ పారిశ్రామికవేత్తలు చేయాలని, మహిళా సోదరీమణులను కూడా పారిశ్రామిక